ఇక ఇప్పుడు ఆఖరి వార్తలో ఏం చెప్తాముల్లా ఏమున్నది ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం కానీ ఇక్కడ జరింత షేదైన ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఓ వారం రోజుల కింద ఓ ముచ్చట చెప్పినాం యాదుకున్నదానుల్లా గదేనుల్లా మన దగ్గర గీ ఐస్ క్రీము గట్లనే అల్లము అన్ని కల్తవుతున్నాయి అని చెప్పినాం కదా. అగో ఇప్పుడు గీ కల్తీలనే ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. మరి గదేందో మా అన్న వివరంగా చెప్తాడు, జరగా వార్త చెవులేసుకోండ్రి. ఇక మన తాతల ముత్తాతల కాలం నుండే తినే తిండి మస్తు శుభ్రంగా ఉండేది. తినే తిండి ఒంటికి పట్టేది, మస్తు ఆరోగ్యంగా ఉండేది. అసలు రోగాలు అనేటివి ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. ఇక పట్టణంలో అయితే రోడ్లు కాలుష్యమే, నీళ్లు కాలుష్యమే, పీల్చుకునే గాలి కూడా కాలుష్యమే. ఆఖరికి ఇప్పుడు తినే తిండి కూడా కాలుష్యంతో తయారు చేస్తారు కొంతమంది పాయగాళ్ళు. ఇక ఈ నడవ పోలీసులు తినే తిండి పైన ఇక దృష్టి పెట్టిల్లంట. ఇక ఈ నడవ పోలీసులు తినే తిండి పైన కూడా దృష్టి పెట్టిల్లంట. ఇక ముందుగాలైతే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, తర్వాత ఐస్ క్రీములు, ఇక తర్వాత కూరలలో వేసుకుని అల్లంలో కూడా కల్తీ చేసి అమ్ముతున్నారని ఇక కేటగాళ్ళు పట్టుకున్నారట. అయితే ఈ కల్తీలో మరి ఫస్ట్ ర్యాంక్ మన తెలంగాణదే అంట. ఏందో ఏమో అసలే రోజులు బాగాలేవు అంటే ఈ కల్తీగాలకు ఇదేం సంభ్రమో గానీ తినే తిండిలో కూడా కల్తీ చేసి చంపుతుర్రు. ఇక మరి ఈ కల్తీలు జరగడానికి వెనకల ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అని కొంతమంది ముచ్చటిస్తున్నారు. ఇక ఎవరి అనుమతి లేకుండానే అంత ధైర్యంగా గన్ని కల్తీలు ఎట్లా తయారు చేస్తారని అడుగుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కానీ జర తినే తిండిలో కల్తీని ఆగిపోయేలా చేయండి అని అంటున్నారు జనాలు. రోజుల మధ్యలో పబ్లిక్ జర భద్రం.